నుంచి వచ్చామండి. మాది సమస్య భూ సమస్య గురించి పరిష్కరించడానికి వచ్చాము. మాది ఏమైందంటే 2018లో కేసీఆర్ ఓటేసినాం, గెలవంగానే ఆర్ఓఆర్ చట్టం అని పెట్టి 2018 ఏం చేసిండంటే బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి పక్క రైతుల వాగ్మూలం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. ఆ పక్క రైతుల మొత్తం రెడ్లే ఉన్నారు. కానీ ఇక్కడ సంతకాలు చూస్తే లౌండియా సుక్క బిచ్చ అని సంతకాలు పెట్టి మార్పిడి చేసి పట్టా మార్పిడి చేసేసారు. 4 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. మా బాధ మా కలెక్టర్కు ఎంఆర్ఓకు ప్రతి ఒక్కరికి చెప్దామని తిరుగుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఎంఆర్ఓ దగ్గర ఏ కలెక్టర్ దగ్గర ఒక్కటే మాట చెప్తున్నారు, డైరెక్ట్ కోర్టుకు వెళ్ళిపోండి. మేము కోర్టు పోయి లాయర్ అర్నారెడ్డి అని చెప్పి లాయర్ మాట్లాడుకున్నాం. 30,000 ఇచ్చారు. 30,000 మేము ఇచ్చాం లాయర్కి. 30,000 ఇచ్చినాక లాయర్ ఏం చేసింది, అర్నారెడ్డి కిషోర్ అని ఇద్దరు ఉంటారు లాయర్లు. వాళ్ళు ఏం చేసారు, 30,000 తీసుకొని మేము సాల్వ్ చేస్తాం, మేము నోటీస్ పంపిస్తాం, మేము బ్లాక్ లిస్ట్ పెట్టిస్తాం అని చెప్పేసి అన్నారు. సడన్గా ఏం చేసారు, 30,000 తీసుకున్నాక ఇంకా ₹1,00,000 పడగారా పని కాదు, ఇంకా ₹1,00,000 పడకపోతే పని అయితే అన్నారు. మళ్ళీ మేము ఏం చేసినాం, ఇంకో 20,000 ఇచ్చి పని చేయండి సార్, మాకు లేదు సార్, మాకు వెళ్ళలేదు సార్ అని చెప్పండి అన్న కానీ అయితే అన్నారు. మళ్ళీ లేదు అక్కడ పని అయితే లేదు, ఇంకా ₹1,00,000 అవుతున్నాయి పని అవుతా అని చెప్పి ఇట్లా మమ్మల్ని చాలా ఆవాస పెడుతున్నారు. ఈ అడ్వకేట్లు అయినా సరే ఇప్పుడు ఈ కలెక్టర్కి మాకు రైట్స్ లేవని వాళ్ళు అంటారు. కానీ గవర్నమెంట్ నుంచి ఒకటే కోరుకుంటున్నా, ఈ సమస్య కొంచెం మాకు ప్రాబ్లం సాల్వ్ చేసి ఇలాంటి ఆర్ఓఆర్ చట్టాన్ని ఫస్ట్ రద్దు చేయాలి. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. చెప్పులు ఆ కలెక్టర్ చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరిగినాము. ఎన్నిసార్లు తిరిగినామంటే అది గుర్తులేదు. తిరిగి అలసిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఈ ప్రజావాణిలోకి వచ్చేసినాం. అది మేడం జరిగింది. అక్కడైతే వాళ్ళు మంచిగా తీసుకున్నారు. మీకు మెసేజ్ వస్తుంది, మీరైతే వాగ్మూలాలు అయితే అక్కడ ₹100 ఇస్తే ఎవరైనా పెడతారు సార్ సంతకాలు. కానీ ఎంఆర్ ఆఫీస్ లో ఎవరైనా చేయకూడదు అట్లా. కానీ కరప్షన్ కి లంచాలకు తీసుకొని ఇట్లా ఒకరి పేరున భూమి ఇంకోరి పేరున ఎక్కించి ఇట్లా తిప్పలు పెట్టడం చాలా కరెక్ట్. ఎక్కింది ఎవరి పేరు మీద అండి? అంటే వాళ్ళ పార్టీకి సంబంధం ఉందా? వాళ్ళకి పార్టీకి సంబంధం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తల వాళ్ళు తిరిగేటోళ్ళే. వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో తిరుగుతారు. వాళ్ళు ఇక వాళ్ళ ఫాలోయింగ్ బట్టి వాళ్ళకు కరప్షన్ ఇచ్చి ఇట్లా వాళ్ళ ₹100 ఇచ్చి సంతకం పెట్టించి భూమి మార్పిడి చేశారు. వివరించి జరిగింది మేడం. చేస్తా అని కొంచెం నమ్మకం ఉంది మేడం. ఎందుకంటే వీళ్ళు ఇంత డైరెక్ట్ ఇప్పటిదాకానే ఇక్కడ వరకు గేట్లు పెట్టిర్రు. మనం ఇంత లోపలికి కూడా రాలేదు, కానీ మనం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి కలిసి వచ్చినాం. అయితే అని కొంచెం అంతా నమ్మకం ఉంది మేడం. ఇగో పేపర్లు అన్ని చూపించాం. నాకు ఆల్రెడీ కేసీఆర్ పాస్బుక్ వచ్చింది. వచ్చినాక నాలాంటి పాస్బుక్ ఇంకొకరికి ఇష్యూ చేసిర్రు. ఏది ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్. అట్లా చాలా మంది జరిగింది. దీనివల్ల సాల్వ్ చేయాలని చెప్పేసి నేను మీ మీడియా తరఫున. వాళ్ళ నుంచి ఏమైనా బెదిరింపులు ఏమైనా వచ్చినాయా? అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంకా కోర్టుకు కూడా వెళ్ళారు, అట్లా బెదిరింపులు ఏం జరగలేదు. కానీ ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు. నువ్వు ఏడ చెప్పకూడదు, ఏడ మీడియా కాడ చెప్పకూడదు, ఏడని చెప్తే కేసులు పెడతాం, నువ్వు ఏమున్నా కోర్టులో చూసుకోవాలి, నువ్వు డైరెక్ట్ గా నువ్వు కలెక్టర్ ఆఫీస్కి ఏడికి పోకూడదు, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపో, కోర్టు నుంచి నువ్వు ఏదైనా కోర్టు నుంచి ఫాలో అవ్వని చెప్పేసి చెప్పారు. వ్యవసాయం లేండి అది. మరి ఎవరు చేస్తున్నారు ప్రస్తుతానికి దాన్ని? ప్రజెంట్ మేమే చేస్తున్నాం. మాకు రైతు బంధు రావట్లేదు, అది బాధ. మాకు ల్యాండ్ పట్టా కావాలి, రైతు బంధు కావాలి. మాకు మీరు చేస్తున్న భూమికి మీకు రావట్లేదు, మీకు మీ పేరు మీద పట్టా లేదు. మా పేరు మీద పట్టా అలా 2020 వరకు రైతు బంధు వచ్చింది. 6 టైమ్స్ తీసుకున్నాం అన్న. కానీ ఇప్పటి నుంచి 2020 ఇప్పుడు 3 years నుంచి మాకు రైతు బంధు రావట్లేదు. కానీ పట్టా చేసేది భూమి చేసేది పండించేది మేము, కానీ రైతు బంధు ఏమో ఇంకొని పడుతుంది. మాకు అది బాధ. పట్టా ఎక్కి మాకు రైతు బంధు మాకు పడితే వాళ్ళ పేరు మీద కూడా పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏమన్నా? సేమ్ అన్న ఇదే పాస్బుక్ వానికి ఇచ్చిండు. మళ్ళా అట్టేసారు అన్న. ఇది క్యాన్సిల్ చేసి ఎట్టిస్తాడు? ఇది మాకు ఆల్రెడీ ఉన్నాక ఎట్లా క్యాన్సిల్ చేశాడు? సో ఇదంతా ధరణి పోర్టల్ వల్ల జరిగింది ఏమన్నా డౌట్? ధరణి పోర్టల్ వల్లనే బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాల చేతుల ద్వారానే జరిగింది. వాళ్ళ చేతిలో వాళ్ళ స్విచ్ ఇక్కడే ఉందన్న. బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర స్విచ్ వద్దుతా అక్కడ బటన్ ప్రెస్ అవుతుంది. ఎవరైనా అంతే. అది మరి ఇక్కడ ఏమైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా మీరు? అనుకుంటున్నా. నా భూమాతను తీసుకొస్తా అంటుండే కదా, అది ఒకళ్ళు తీసుకొస్తే వీళ్ళు ఉన్నాయని పోతాయి అన్న. 100%. ఈ ఆర్ఓఆర్ చట్టంలో ఎంతమంది తప్పులు జరిగినా అన్ని పోతాయి నాకు తెలిసి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమస్య తొందరలో పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా కొంచెం అప్లోడ్ చేయండి అన్న. థ్యాంక్ యూ.